ఆయన అన్నా లెజినోవా గారు పవన్ కళ్యాణ్ గారు భార్య మొక్కు తీర్చుకున్నారు. ఏంటి ఆవిడ కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నారంటారా? కంపల్సరీ అండి. ఇప్పుడు ఎక్కడో రష్యాలో పుట్టిన ఆమె ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్నటువంటి కల్చర్ ఫాలో అయ్యి తన కుమారునికి ఫైర్ యాక్సిడెంట్ అయితే తన కుమారుడు రక్షించు దేవుడా అని చెప్పి ఆ దేవుడికి ముడికట్టి కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామికి ముడికట్టి తన మొక్కుబడిని తీర్చుకున్నారు. తలనీళ్ళలో వేయడం అనేది ఇంకా 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 చాలా గ్రేట్ అండి. ఒక లేడీస్ అనేది తలనీళ్ళలు 3 కట్టింగ్లు అంటారు, 3 కత్తెరలు అంటారు. ఆ 3 కత్తెరలు ఇస్తారు. యాక్చువల్లీ ఈమె ఏకంగా తన జుట్టుని ఇచ్చేస్తుంది మొత్తం. సో చేతులెత్తి నమస్కారం పెడుతున్నానండి. ఎందుకంటే ఇలాంటి లేడీసులు మన దేశంలోకి చాలామంది రావాలి, మన కల్చర్ను ఫాలో అవ్వాలి. సో ఎక్కడో రష్యాలో పుట్టి పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకొని ఇండియాలో ఉండి మన ఇండియా కల్చర్ను ఫాలో అవుతూ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామికి భక్తురాలుగా మారి అన్నదానం చేయడం, 17 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం చాలా మంచిది. చాలా మంచిగా ఉంది. మంచి మెసేజ్ ఇచ్చారంటారా అందరికీ? కంపల్సరీ. ఇప్పుడు ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో ట్రెండ్ సెట్ చేశారు. ఈమె రియల్ లైఫ్లో ట్రెండ్ సెట్ చేశారు. ఎక్కడో రష్యాలో ఒక న్యూ మోడర్న్ స్టైల్లో బతుకుతున్నటువంటి ఆ లైఫ్ను పవన్ కళ్యాణ్ కోసం అర్పించి ఇక్కడ ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్నటువంటి కట్టుబాట్లు ఉంటాయి కదా, చీర కట్టేసి వేసుకున్న డ్రెస్సు కానీ, ఆ ఫాలోయింగ్ యాక్టివిటీ చూపించడం కానీ, ఆ నడక విధానం కానీ, వెళ్ళే విధానము, వడ్డించే విధానము అన్నీ ఎట్లున్నాయంటే ఇండియాలోనే పుట్టిందా అన్నట్టుగా ఉంది. ఆమె ఇండియాలోనే పుట్టి పెరిగిందా అన్నట్టు చేశారు. సో ఆమెకు చేతులెత్తి నమస్కారం చేయొచ్చండి. సో మంచిగా చేశారు. వాళ్ళ కుమారుడు మంచిగా కోలుకుంటూ ఉన్నాడు కూడా. సో మార్క్ శంకర్ గారు కాదండి, ఆమె అదే అన్నా లెజిన గారు మా పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలో ఇంకోటి కూడా ఇలాగే జరిగింది. ఒకసారి రామ్ చరణ్ గారు కూడా మాలలో ఉండి మసీదుకి వెళ్ళారు. కదా. ఏంటో మెగా ఫ్యామిలీ ఒక డిఫరెంట్గా ఎక్స్పెక్టేషన్స్. మాలలో ఉండి అంటే ఒకటి చెప్తాను, మాలలో ఉండి యాక్చువల్లీ పోకూడదు, బట్ అప్పుడు పోవాల్సింది వచ్చింది. వాళ్ళు ఆహ్వానించారు. సో ఆహ్వానించినప్పుడు అతిథి పిలిచినప్పుడు వెళ్ళాలి. నేను వెళ్ళను రానంటే కాదు, వెళ్ళాడు. అక్కడ ట్రెండ్ సెట్ చేయడం ఉండదు, ఏముండదండి. అది ఆహ్వానం. ట్రెండ్ సెట్ చేయడం అంటే ఇది అన్నా లెజిన గారు ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి పాటించి తన కుమారుడు యాక్సిడెంట్తో కాపాడినందుకు శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకోవడం, అన్నం దానం చేయడము, దాంతోపాటు 17 లక్షలు డొనేషన్ ఇవ్వడం, అంతా ట్రెండ్ సెట్ చేయడం. ఇక్కడ రామ్ చరణ్ గారు కూడా ట్రెండ్ సెట్ చేయడం అనకూడదు కానీ ఆహ్వానం కోసం వెళ్ళాడు. ముస్లిమ్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన కోసం పిలిచారు. అప్పుడు ఆయన కరెక్ట్గా అదే మాలలో ఉన్నారు. వెళ్ళకూడదు వెళ్ళొచ్చు అనేది ఆయన డిసైడ్ కావాలి. వెళ్ళాడు, ఏం తప్పేం లేదు. చాలా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది కదా ఈవిడ పని చేయడం ద్వారా. అది ఎలా అనిపించింది అంటే చాలా బాగుంది, రియాక్షన్ చాలా బాగుంది. ఇప్పుడు మా వైఫ్ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు, ఎవరు చూసిన ఈ విషయం. ఇప్పుడు మా వైఫ్ ఉన్నారండి. యాక్చువల్లీ మా వైఫ్ మేము ఏం చేస్తామంటే ఇండియాలో పుట్టాం కాబట్టి కట్టు చీర, పట్టు వస్త్రాలు ధరించి మా మొక్కుబడులు తీర్చుకొని ఏదో ఆ అన్నదానంలో కూర్చుంటాం. అన్నదానం చేసేంత కెపాసిటీ లేదు కానీ అన్నదానంలో కూర్చుంటాం. ఈమె ఏం చేశారంటే అసలు ఎక్కడో రష్యాలో పుట్టినాము రావడము, తన తీర్చుకోవడము, మొక్కుబడి తీర్చుకోవడము, ఆ కట్టు విధానము కానీ అదే చీరతో కూర్చొని ఆ తలనీళ్ళు వేయడము కానీ బాగా చేశారు.